హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పక్కన ఏదైనా నేరం జరుగుతుంటే మనకెందుకులే అనుకునే రోజులివి. కానీ ఓ మహిళ మాత్రం చాలా ధైర్యంగా వ్యవహరించి ఏటీఎం దొంగిలించేందుకు చూసిన వ్యక్తిని పోలీసులకు పట్టించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు: సుకన్య పవార్ అనే 45 ఏళ్ల మహిళ వాసాయిలోని వాలివ్ ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో బంధువులు చనిపోతే వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చింది. అయితే ఆ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో ఉన్న ఏటీఎం కియోస్క్ షట్టర్ మూసి ఉండటం గమనించింది. అయితే అందులో నుంచి శబ్దాలు రావడంతో అక్కడ ఏదో తప్పు జరుగుతోందని గ్రహించిన సుకన్య ఒక తాళం తీసుకుని వచ్చి ఏటీఎం షట్టర్కు వేసింది. అప్పుడు రాత్రి 2:30 అవుతోంది. ఇక ఆ తర్వాత ఆమె ఇందుకు సంబంధించి ఆ బిల్డింగ్లోని జనాలను అప్రమత్తం చేసింది. అలాగే పోలీసులకు కూడా సమాచారం అందజేసింది. అక్కడకు చేరుకున్న పోలీసులు తాళం తీసి ఏటీఎం లోపల ఉన్న ఓ వ్యక్తిని కనుగొన్నారు. అయితే అతడు తన వద్ద ఉన్న సుత్తితో పోలీసులను, స్థానికులను భయపెట్టడానికి ప్రయత్నించాడు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని బోరివాలి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల సలీం మన్సూరిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ, నిందితుడు తన వద్ద ఆయుధాలతో ఏటీఎం యంత్రాన్ని దెబ్బతీశాడని, అందులో ఉన్న 10 లక్షలు తీయలేకపోయాడని చెప్పారు. నిందితుడు గతంలో దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ఇక మరో చోట అంటే నెల్లూరు జిల్లా కోవూరులో మహిళా దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని రాయల్ వస్త్ర దుకాణంలోని వస్త్రాలను ఎత్తుకు వెళ్లారు. కొనుగోలుదారులుగా దాదాపు 10 మంది మహిళలు షాప్కు వచ్చారు. బట్టలు చూపించమని అడిగారు. దాంతో అందులో పనిచేసే ఉద్యోగిని వారికి వస్త్రాలను చూపించే పనిలో ఉన్నారు. అది చూపించండి, ఇది చూపించండి అంటూ ఆమె దృష్టిని మరల్చి బట్టలను అపహరించారు. చివరకు తమకు బట్టలు నచ్చలేదని అక్కడి నుంచి మహిళా దొంగలు ఉడాయించారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో వీరి గుట్టు బయటపడింది. ఈ విషయాన్ని గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు గతంలోనూ ఈ మహిళా దొంగల ముఠ కోవూరులో చోరీ చేసినట్లుగా తెలుస్తోంది. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.